ఓం నమో వెంకటేశాయ. 50వ రోజు పారాయణం అండి. ఈరోజు మనం బంగారు బావి గురించి తెలుసుకుందాం. ఇంతకుముందు కూడా మనం కొంత బంగారు బావి గురించి, పూల బావి గురించి వినే ఉన్నాం. ఈరోజు మరికొంత విపులంగా తెలుసుకుందాం. శ్రీవారి ప్రధాన వంటశాలకు పక్కనే ఉన్న ఈ బావిని బంగారు బావి అంటారు. ఈ బావి శ్రీ స్వామివారి దర్శనం చేసుకొని బంగారు వాకిలి నుండి బయటికి వచ్చిన తర్వాత ఎదురుగా ఉన్న వంటశాలలోకి వెళ్ళే మార్గంలో వంటశాల మెట్లకు ఆనుకొని పక్కనే ఉంటుంది. ఈ బావికి చుట్టూ భూమి మట్టం నుండి భూమి మీద నుండి చెక్కడపు రాళ్లతో వర నిర్మింపబడి ఉంది. ఈ రాతి కట్టడం మీద బంగారు మలాము చేయబడిన రాగి రేకులు తాపబడి ఉండటం వల్ల ఇది బంగారు బావి అని ప్రసిద్ధి చెందింది. ఈ బంగారు బావికే శ్రీతీర్థం అని, సుందరస్వామి బావి అని కూడా అంటారు. శ్రీదేవి భూదేవి సమేతంగా శ్రీ వెంకటేశ్వరుడు లీలామానుష రూపుడై శ్రీ వైకుంఠం నుండి వచ్చి భూలోక వైకుంఠమైన ఈ వెంకటాచల క్షేత్రంలో సంచరిస్తూ ఉన్న సమయంలో శ్రీవారి వంట కోసం శ్రీ మహాలక్ష్మి ఒక తీర్థాన్ని ఏర్పరిచింది. అది శ్రీతీర్థమని, లక్ష్మీ తీర్థమని పేరు పొందింది. అలాగే భూదేవి కూడా ఒక తీర్థాన్ని ఏర్పాటు చేయగా అది భూతీర్థంగా పేరొందింది. కాలాంతరంలో ఆ తీర్థాలు రెండు అదృశ్యంలో నిక్షిప్తంగా ఉండినాయి. శ్రీ వెంకటేశ్వర స్వామికి తోటలు పెంచి పుష్పాలు సమర్పించి సేవ చేసిన ఫలితంగా ఆ రంగదాసు అనంతర కాలంలో తొండమాన్ చక్రవర్తిగా జన్మించి మళ్ళీ శ్రీ స్వామివారిని చేరుకున్నాడు. మళ్ళీ ఈ జన్మలో కూడా పెక్కు విధాలుగా సేవిస్తూ ఉన్న తొండమానుతో శ్రీ స్వామివారు అతని పూర్వజన్మ వృత్తాంతాన్ని తెలియచేసి తాను ఉండటానికి ఒక ఆలయాన్ని నిర్మించి దానిపై బంగారు తొడుగుతో ఒక బంగారు విమానాన్ని ఏర్పాటు చేయవలసిందని, ఆ ఆలయ ప్రాకార ఆవరణలో అతను నిర్మించిన శ్రీతీర్థ భూతీర్థాలను మళ్ళీ పునరుద్ధరించమని ఆజ్ఞాపించారు స్వామివారు. తన పూర్వజన్మ వృత్తాంతానికి ఆశ్చర్యపడిన తొండమాన చక్రవర్తి శ్రీతీర్థాన్ని ఉద్ధరించి దానికి చుట్టూ రాతి కట్టడం ఏర్పాటు చేసి దానికి బంగారు రేకులు తాపించినాడు. అది అప్పటి నుంచి బంగారు బావి అని పేరు పొందింది. అలాగే భూతీర్థాన్ని దిగుడు బావిగా మెట్లతో నిర్మించినాడు. అది పూల బావిగా ప్రసిద్ధి పొందింది. ఇక తరువాతది అంకురార్పణ మండపం. శ్రీవారి వంటశాలకు ఎదురుగా బంగారు బావికి దక్షిణంగా ఉన్న ఈ మండపాన్ని అంకురార్పణ మండపం అంటారు. ఈ మండపంలోనే శ్రీ వెంకటేశ్వర స్వామివారికి ప్రతి సంవత్సరం 10 నాళ్ల పాటు జరిగే బ్రహ్మోత్సవాల ప్రారంభానికి ముందు అంకురార్పణ జరుగుతుంది. అంకురార్పణం అనగా బీజావాపం అని అంటారు. నవధాన్యాలు విత్తులుగా చల్లి వాటిని మొలకెత్తింప చేస్తారన్నమాట. ప్రతి శుభకార్యానికి, ఉత్సవానికి నాందిగా జరిగే వైదిక ప్రక్రియ అంకురార్పణం. బ్రహ్మోత్సవాలు ప్రారంభం అవడానికి ముందు రోజు అనగా బంగారు ధ్వజస్తంపై ధ్వజారోహణం జరిగే రోజునకు ముందు రోజు సాయంత్రం శ్రీ స్వామివారి సేనాధిపతి అయిన శ్రీ విశ్వక్సేనుల వారి ఆధ్వర్యంలో ఈ మండపంలో అంకురార్పణ జరుగుతుంది. ముందుగా బంగారు వాకిలి లోపల ఉన్న రాములవారి మేడలోనై విశ్వక్సేన, గరుడ, అనంతుల పంచలోహ ఉత్సవమూర్తులను ఈ మండపంలోకి వేంచెప్ చేస్తారు. పిదప విశ్వక్సేనుల వారి ఆధ్వర్యంలో మృత్సంగ్రహణ యాత్ర జరుగుతుంది. శ్రీవారి ఆలయానికి నైరుతి మూలలో ఉన్న వసంతోత్సవ మండపానికి శ్రీ విశ్వక్సేనుల వారు శ్రీ సుదర్శన, అనంత, గరుడులతో కలిసి ఛత్ర, చామర్, బాజా, భజంత్రిలతో వేద పారాయణలతో ఊరేగింపుగా వెళతారు. వసంత మండపంలో మృత్సంగ్రహణ పుట్టమన్ను కార్యక్రమం జరుగుతుంది. ముందుగా గొడ్డలి, పార, మున్నగు ఆయుధ పూజ, పుట్టకు పూజ, మున్నగు కార్యక్రమాలు వైదిక శాస్త్రోక్తంగా జరిగిన తర్వాత పుట్టమన్నును సేకరిస్తారు. తర్వాత ఆ పుట్టమన్నుతో విశ్వక్సేనుల వారి ఊరేగింపు ప్రదక్షిణంగా మహాప్రదక్షిణ మార్గంలో సాగి శ్రీవారి ఆలయంలో ప్రవేశించడంలో పూర్తవుతుంది. ఆ తర్వాత ఈ అంకురార్పణ మండపంలో వైకానస ఆగమ శాస్త్రోక్తంగా నవధాన్యాల బీజావాపం జరుగుతుంది. ఈ కార్యక్రమం జరిగిన తర్వాత బ్రహ్మోత్సవాలు జరిగే 10 రోజుల పాటు అనంత, గరుడ, విశ్వక్సేనాదులు ఈ అంకురార్పణ మండపంలోనే కొలువై ఉంటారు. ఇలా బ్రహ్మోత్సవాలలో మాత్రమే కాక
సంవత్సరానికి ఒకసారి జ్యేష్ఠ మాసంలో 3 రోజుల పాటు జరిగే జ్యేష్ఠాభిషేకానికి ముందు, శ్రావణ మాసంలో పౌర్ణమికి 3 రోజుల పాటు జరిగే పవిత్రోత్సవాలకు, అలాగే కార్తీక మాసంలో శ్రవణ నక్షత్రం రోజున జరిగే శ్రీవారి పుష్ప యాగోత్సవానికి ముందు రోజు విశ్వక్సేనుల వారి పర్యవేక్షణలో పైన వివరించిన విధంగా సంగ్రహణ యాత్ర జరిగిన అనంతరం ఈ మండపంలోనే అంకురార్పణ కార్యక్రమం నిర్వహించబడుతుంది. అందువల్లే ఇది అంకురార్పణ మండపంగా పేరొందింది. తర్వాత యాగశాల. అంకురార్పణ మండపాన్ని ఆనుకొని పడమటి వైపుగా ఉండే ఈ గది శ్రీవారి యాగశాల, అనగా యాగాలు, హోమాలు నిర్వహింపబడే మండపం ఇది. ప్రతి నిత్యం శ్రీవారి ఆలయంలో జరిగే వైదిక కార్యకలాపాలకు సంబంధించిన హోమాలు, యాగాలు ఈ మండపంలో నిర్వహింపబడుతూ ఉంటాయి. కానీ ప్రస్తుతం ఒక్క బ్రహ్మోత్సవాల్లో మాత్రమే ఈ యాగశాలలో హోమాలు నిర్వహింపబడుతున్నాయి. మిగతా కార్యక్రమాల్లో అంటే శ్రీ స్వామివారికి జరపబడే జ్యేష్ఠాభిషేకం, పవిత్రోత్సవం, పుష్పయాగం వంటి వార్షికోత్సవాల్లోనూ, ప్రతి సోమవారం నాడు ఉదయం జరిగే విశేష పూజా సమయాల్లోనూ, ఇంకా ప్రతిరోజు జరిగే నిత్య కళ్యాణోత్సవ సమయంలోనూ, పై ఉత్సవాలు నిర్వహింపబడే సంపంగి ప్రదక్షిణల్లోని కళ్యాణ మండపంలోనే హోమాలు, యాగాలు నిర్వహింపబడుతూ ఉన్నాయి. ప్రతి బుధవారం ఉదయం పూట బంగారు వాకిలి వద్ద జరిగే సహస్ర కలశాభిషేక సమయంలో బంగారు వాకిలి వద్దనే ఉన్న హోమ వేదిక వద్ద ఏర్పాటు చేయబడిన యాగం నిర్వహింపబడుతూ ఉంటుంది. తర్వాత నాణాల పరకామణి. శ్రీవారి యాగశాలకు తర్వాత ఆనుకొని ఉన్న విశాలమైన మండపమే కళ్యాణ మండపం. ఈ రెండవ ప్రాకారానికి లోపలి వైపుగా అనుసంధానించబడి నిర్మింపబడి ఉంటుంది. ఈ కళ్యాణ మండపాన్ని క్రీస్తు శకం 1586లో విజయనగర సామ్రాజ్య ప్రతినిధి అయిన చిన్నప్ప అనే అధికారి అంచెలంచెలుగా నిర్మించినాడని చరిత్ర చెబుతోంది. అత్యంత మనోజ్ఞమైన శిల్పాలతో విరాజిల్లుతూ ఉన్న 29 నల్లరాతి స్తంభాలతో నిర్మింపబడ్డ ఈ కళ్యాణ మండపం విజయనగర నిర్మాణ శైలి విన్యాసానికి మచ్చు తునుకగా ప్రకాశిస్తూ ఉంది. అంతేకాదు, విజయనగర రాజుల త్యాగ నిరతికి, శ్రీ వెంకటేశ్వరుని మీద భక్తి ప్రపత్తులకు ఈ కళ్యాణ మండపం ప్రధాన తార్కాణంగా నిలిచింది. ఈ మండపంలోని స్తంభాలపై ఉగ్ర నరసింహస్వామి, త్రివిక్రమ, హయగ్రీవ, సహస్రబాహువైన సుదర్శన చక్రస్వామి మొదలైన శిల్పాలు సునిశ్చితమైన వంపులతో, సొంపులతో అతి మనోహరంగా మలచబడి ఉంటుంది. ప్రతిరోజు ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు నాణాల పరకామణి జరపబడుతూ ఉంటుంది. భక్తులు, యాత్రికులు శ్రీనివాసునికి మొక్కులుగా కానుకలు, శ్రీవారి హుండీలో చెల్లించుకున్న కాసులను, అనగా వివిధ చిల్లర నాణాలను వేరుపరిచి విడివిడిగా లెక్కించే కార్యక్రమాన్ని నాణాల పరకామణి అంటారు. ఈ పవిత్ర కార్యక్రమాన్ని భక్తులు చూడటానికి వీలుగా చుట్టూ ఇనుప జల్లెళ్లను ఏర్పాటు చేశారు. తర్వాత నోట్ల పరకామణి. ఈ విమాన ప్రదక్షిణ మార్గంలోని పడమటి దిక్కులో, అంటే ఆనంద నిలయ విమానములకు సరిగ్గా వెనుకగా పొడవున్న మండపాన్ని చూడండి. ఈ మండపంలోనే ప్రస్తుతం నోట్ల పరకామణి జరుగుతుంది. భక్తులు ఎన్నో ఏళ్లుగా దీక్షను స్వీకరించి మొక్కులు మొక్కుకొని అత్యంత భక్తి శ్రద్ధలతో యాత్రలు చేసి తిరుమల స్వామివారిని తమ మొక్కుబళ్లను హుండీ ద్వారా సమర్పించుకుంటారు. అలా హుండీ ద్వారా సమర్పించుకున్న మొక్కులను, కానుకలను గట్టి బందోబస్తుతో ఈ మండపంలో విడదీసి నగలను, నాణేలను, నోట్లను వేరువేరుగా విడమర్చి వివరంగా వాటి విలువలను లెక్కిస్తారు. చాలా పూర్వం క్రిందట కాసులు, దమ్మిడీలు, పాతిక, పరక ఇలా నాణేలు చలామణిలో ఉండేవి. భక్తులు కలగాపులగంగా సమర్పించిన అనేక విధాలైన కానుక మొక్కులను పాతిక, పరక ఇలా విడమర్చి చేసే కార్యాన్ని, ఆ పని జరిగే స్థలాన్ని కలిపి పరకామణి అంటారు. మణి అనగా మండపం, అనగా వడ్డీ కాసుల వానికి భక్తిగా భక్తులు అనేక విధాలుగా సమర్పించుకున్న ధనాన్ని విడమర్చి లెక్కించే కార్యక్రమం స్థలంతో పాటు పరకామణి అన్న రూపంలో రూఢి అయింది. దీనిని కూడా భక్తులందరూ చూడటానికి వీలుగా నిలువైన అద్దాలు ఏర్పాటు చేశారు. వాటి నుండి ఉద్యోగులు సేవా నిరతిని మనమందరం కూడా చూడొచ్చు.
భక్తులు బంగారాన్ని, తాలిబొట్లు, ఉంగరాలు, గాజులు, కంఠహారాలు, వడ్డానాలు, ముక్కు పుడకలు, వెండి గిన్నెలు, వెండి గొలుసులు, వెండి బొమ్మలు, వెండి కన్నులు, వెండి ఉయ్యాలలు, నాణాలు, అర్ధనాణాలు, బేడలు, దమ్మిడిలు ఇలా ఎప్పటి నుండో కూడా వారి వారి మొక్కులను స్వామివారికి అందిస్తూ ఉంటారు. తర్వాత చందనపు అర. విమాన ప్రదక్షిణ మార్గంలోనే నోట్ల పరకామని జరిగే సుదీర్ఘమగ మండపానికి ఉత్తరం దిక్కున ఆనుకొని వాయవ్య మూలకు ఒక గది ఇనుప కడ్డీల వాకిళ్లతో తూర్పు ముఖంగా కనిపిస్తూ ఉన్నది. దీనినే చందనపు అర అంటారు. ఈ అరలో ప్రతి నిత్యం శ్రీ స్వామివారి ఆలయానికి అవసరమయ్యే చందనం తయారు చేయబడుతూ ఉంటుంది. ఇక్కడ ఈ గదిలో గంధం తీయడానికి అనువుగా ఉండే ఎత్తైన సానరాళ్ళు ఏర్పాటు చేయబడి ఉన్నాయి. పెద్ద తిరుగలి రాళ్ల మాదిరిగా ఉన్న ఈ సానరాళ్ల మీద గంధం చెక్కలను చక్కగా అతి వడిగా అరగదీస్తూ మెత్తని చందన లేపనాన్ని తయారు చేస్తారు. ఇలా చందనాన్ని తయారు చేసే పరిచారకులను చందనపాని అంటారు. దీనితో పాటు ఈ చందనపు అరలో మెత్తని పసుపు ముద్దలు కూడా చేయబడతవి. ఏడాది పొడవునా శ్రీవారి ఆలయంలో జరిగే స్నపన తిరుమంజనాదుల్లోనూ ఉత్సవాల్లోనూ ఈ చందనపు అరలో అరగదీసిన శ్రీగంధాన్ని, పసుపును ఉపయోగిస్తారు. విమాన ప్రదక్షిణ మార్గంలో ఉన్నటువంటి వీటన్నిటిని కూడా చూస్తూ ఉన్నామండి. మనం ఇప్పుడు స్వామివారి ఆనంద నిలయంలో ఉన్నటువంటి స్వామివారిని దర్శించుకున్న తర్వాత బయటికి వచ్చి చుట్టూ ఉన్న దేవుళ్ళందరినీ కూడా చూసుకుంటూ ఉన్నాం. ఇంతకుముందు మనం చూసే ఉంటాము, కానీ వాటి యొక్క అందులో ఏం చేస్తారు, ఎక్కడ ఏముంటుంది అని మనకి తెలియదు. ఇప్పుడు ఈ పారాయణం ద్వారా మనకు వాటి యొక్క వివరాలన్నీ పూర్తిగా తెలిసాయి. ఇంకా ఉన్నాయి తెలుసుకునేవి. ఒక్కసారి మనం తెలుసుకునే ముందు స్వామివారిని తలుచుకుందామండి. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద, ఆపద మొక్కులవాడ అనాథ రక్షక గోవింద గోవింద, చందన చర్చిత గోవింద గోవింద, నీలవర్ణ గోవింద గోవింద. ఇప్పుడు రికార్డుల గది గురించి తెలుసుకుందామండి. విమానం వెంకటేశ్వరుని దర్శిస్తూ నిలుచున్న మనం 4 అడుగులు ముందుకు నడవగా ప్రాకార మండపాల్లో రికార్డు సెల్ అనే ఫలకంతో ఉన్న గది కనబడుతుంది మనకి. ఈ గదిలో శ్రీ వెంకటేశ్వర స్వామివారి గర్భాలయానికి సంబంధించిన వెండి పాత్రల గిన్నెలు, సమ్మెలు, బంగారు పాత్రలు వగైరా వివరాలను తెలిపే రికార్డులు ఉన్నాయి. అంతేకాదు శ్రీ వెంకటేశ్వర స్వామివారి దివ్య మూల విరాన్మూర్తికి మరియు ఉత్సవమూర్తులకు అన్నింటికీ సంబంధించిన నగలు, ఆభరణాలు, ఆపాద మస్తకము అలంకరింపబడే సర్వాభరణాలు వివరాలు, వాటి తూకాలు మొదలగునవన్నీ కూడా ఈ రికార్డు సెల్లో భద్రపరచబడి ఉంటాయండి. తర్వాత వేద పారాయణలు. విమాన ప్రదక్షిణ మార్గంలో రికార్డ్ సెల్ గది మొదలుకొని ఉత్తర ప్రాకార మండపంలో వరుసగా వేద పండితులు వేద మంత్రాలను వీణుల విందుగా పారాయణం చేస్తూ ఉంటారు. ఋగ్వేదం, కృష్ణ యజుర్వేదం, శుక్ల యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదం ఇలా వరుసగా స్వరయుక్తంగా పఠిస్తూ వేద రక్షకుడైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని కీర్తిస్తూ ఉన్న ఈ వేదమూర్తులకు వేదాలను పరిరక్షిస్తూ తద్వారా ధర్మ రక్షణను కావిస్తూ ఉంటారు. ఇక్కడ చిన్న కీర్తనిచ్చారండి. నిగమ నిగమాంత వర్ణిత మనోహర రూప నటరాజధరుడా నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ కీర్తన ఇచ్చారండి ఇక్కడ. తర్వాత సబేరాని సభ అర అని కూడా అంటారు. విమాన ప్రదక్షిణ మార్గంలో ఉత్తరం దిక్కున ప్రాకారంలో ఉన్న మండపాల్లో మరో గది ఉంది. సబేరా గది. సభ అనగా కొలువు, ఆస్థానం, దర్బార్ అని అర్థం. శ్రీ వెంకటేశ్వర స్వామివారి వివిధ ఉత్సవమూర్తులకు వివిధ వేళల్లో వివిధ రోజుల్లో జరిగే ఆస్థాన సేవలకు కొలువు, ఉత్సవాలను తెలియజేసే పదమే సభ. అంటే ఏ రోజు ఏ ఉత్సవం జరుగుతుంది అని వివరాలు తెలిపేదండి. ఆయా వేళల్లో శ్రీవారికి జరిగే సభల్లో పాలు పంచుకునే గది కనుక సభ అర అని దీనికి పేరు కలిగింది. శ్రీ వెంకటేశ్వర స్వామివారికి జరిగే ఆస్థాన సమయాల్లో ఉపయోగింపబడే బంగారు గొడుగులు, చామరాలు, వెండి దివిటీలు, హారతి తట్టలు, పట్టు వస్త్రాలు వగైరా వగైరా వస్తువులను ఈ గది నుండే తీసుకెళ్తారు.
ప్రతి రాత్రి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఏకాంత సేవకు ఉపయోగించే పట్టుపానుపు, బంగారు నవారు మంచం ఈ సభ అరలోనే భద్రపరచబడతాయి. రాత్రి ఏకాంత సేవా సమయంలో శ్రీ స్వామివారికి ఉపయోగించే చందనం, మున్నగ పరిమళ ద్రవ్యాలు ఈ గది సిద్ధంగా ఉంచుకొని ఉపయోగిస్తారు. శ్రీవారి అర్చకులు, పరిచారకులు ఈ గదిని వినియోగించుకుంటారు. తర్వాత సంకీర్తన భాండారం. విమాన ప్రదక్షిణ మార్గంలోనే సబేరా గదిని ఆనుకొని దక్షిణాభిముఖంగా ముందుకు చొచ్చుకొని శిల్ప శోభితమై పెద్ద పెద్ద చెక్కడపు రాళ్లతో నిర్మింపబడి ఉన్నదే సంకీర్తన భండారం. దీన్నే తాళ్లపాకం అర అని కూడా అంటారు. ఈ అరలో అన్నమాచార్యుల భాండాగారం అనే ఫలకం వేలాడదీశారు. ఈ భాండారపు గది చెక్క తలుపులు బిగింపబడిన చిన్న ద్వారం ఉంది. ఈ ద్వారానికి ఇరువైపులా తమ చేతులతో అరను చూపుతూ భుజాల మీద దండెలను మీటుతూ ఉన్న శిల్పమూర్తులను చూడండి. అంటే తలుపుల మీద ఈ బొమ్మలున్నాయండి, ఈ చిత్రాలు. తూర్పు వైపున ఉన్నది అన్నమాచార్యుల విగ్రహమని, అలాగే పడమటి దిక్కున ఎడమ చేత్తో అరను చూపుతున్నది పెద తిరుమలాచార్యుల వారి విగ్రహమని చెప్తూ ఉంటారు. మూర్తి తాళ్లపాక వంశీయులైన అన్నమాచార్యులు, ఆయన కుమారుడు పెద తిరుమలాచార్యుడు, ఇతని పుత్రుడు అయిన చిన్న తిరుమలాచార్యులు తిరుపతి శ్రీ వెంకటేశ్వరునిపై ఎన్నో సంకీర్తనలు గానం చేశారు. మరెన్నో దండకాలను, శతకాలను చెప్పారు. ఇలా తాళ్లపాక వారే స్వయంగా తాము చెప్పిన సంకీర్తనలన్నీ రాగి రేకులపై చెక్కించి తిరుమల శ్రీ స్వామివారి సన్నిధిలో, ఇదిగో ఈ విమాన ప్రదక్షిణ మార్గంలో ఉన్న ఈ రాతి అరలో శాశ్వతంగా ఉండేటట్లు భద్రపరిచారు. అందుకే ఈ రాతి అరను రాగి రేకుల అర అని, సంకీర్తనల రేకులు ఉన్నందువల్ల సంకీర్తన భాండారం అని, తాళ్లపాక వారికి సంబంధించిన అర కనుక తాళ్లపాకం అర అని, ఇలా కాలక్రమంగా వివిధ నామాలతో ఇది ప్రసిద్ధి చెందింది. సంకీర్తన భాండారానికి ఆనుకొని తూర్పు వైపున ఉన్న మందిరమే భగవద్ రామానుజుల వారి సన్నిధి భాష్యకారుల గురించి చెప్తున్నానండి. తిరుమల శ్రీవారి ఆలయ ప్రాంగణంలో విమాన ప్రదక్షిణ ఆవరణంలోని చిన్న గుడిలో వెలసి ఉన్న శ్రీ రామానుజులను సన్నిధి భాష్యకారులు అని అంటారు. భాష్యాలను వివరిస్తూ వ్యాఖ్యాన ముద్రతో ఉన్నందువల్ల ఇక్కడ ఈ మందిరంలో దక్షిణాభిముఖంగా దర్శనమిస్తూ ఉన్న రామానుజుల వారికి సన్నిధి భాష్యకారులు అని ప్రసిద్ధి కలిగింది. సన్నిధి భాష్యకారుల మందిరం ముఖమండపం, గర్భమండపం అని 2 భాగాలుగా నిర్మింపబడి ఉంది. ఇందులో శ్రీ రామానుజుల వారి శిలామూర్తి సుమారు 2 అడుగుల ఎత్తుతో పద్మాసన స్థితిలో వ్యాఖ్యాన ముద్రతో దక్షిణాభిముఖంగా స్థిరంగా ప్రతిష్ఠింపబడి ఉంది. ఉత్సవమూర్తి కూడా ఉన్నారండి వీరిది. తొలిగా రామానుజుల వారు తిరుమల కొండను మోకాళ్లతో ఎక్కుతూ ఉన్న సమయంలోనే రామానుజాచార్యులు మోకాళ్ళ మీట దగ్గర కాసేపు విశ్రాంతి తీసుకున్నారట. అందుకు గుర్తుగా ఆ పవిత్ర స్థలంలో తదనంతర కాలంలో భగవద్ రామానుజుల మందిరం ఏర్పాటు చేయబడింది. తిరుమల తిరుపతి కాలినడక దారిలో మోకాళ్ళ మిట్ట మధ్యలో ఉన్న ఈ మందిరంలో వెలసిన రామానుజుల వారిని దోవ భాష్యకారులు అంటారు. నడకదోవలో ఉన్న ఈ దోవ భాష్యకారులకు తిరుమల శ్రీవారి ఆలయం నుండి నిత్యము నివేదనలు తెచ్చి సమర్పింపబడుతూ ఉంటాయి. తర్వాత శ్రీ యోగ నరసింహస్వామి సన్నిధి. ఈ విమాన ప్రదక్షిణ మార్గంలోనే ఈశాన్య మూలాన పశ్చిమాభిముఖంగా శ్రీ యోగ నరసింహస్వామి ఆలయం ఉంది. ఇది ముఖమండపం, అంతరాలయం, గర్భాలయం అని 3 భాగాలుగా నిర్మింపబడి ఉంది. గర్భాలయంలో సుమారు 3 అడుగుల శిలావేదికపై యోగముద్రలో ఉన్న యోగ నరసింహస్వామి వారి మూర్తి పశ్చిమాభిముఖంగా ప్రతిష్ఠింపబడి ఉంది. గర్భాలయం ముందున్న చిన్న గది అంతరాలం. ఇక అంతరాలానికి ముందు ఉన్న ముఖమండపం శ్రీ యోగ నరసింహస్వామి వారి ఆలయం చుట్టూ నిర్మింపబడి ప్రదక్షిణ మండపంగా కూడా తీర్చిదిద్దబడుతుంది. ఈ నరసింహ ఆలయం క్రీస్తు శకం 1330-1360 మధ్య నిర్మించబడిందని పరిశోధకుల అభిప్రాయం. ఈ యోగ నరసింహునికి ప్రతి దినం ప్రత్యేక పూజలు లేకపోయినా ప్రత్యేక నివేదనలు మాత్రం జరుగుతూనే ఉంటాయి. ప్రతి శనివారం నాడు అభిషేకం, పూజా నివేదనలు జరపబడుతూ ఉంటాయి. ప్రతి సంవత్సరం వైశాఖ మాసంలో శ్రీ నృసింహ జయంతి నాడు ఘనంగా పూజలు జరపబడుతూ ఉంటాయి. శ్రీవారి ఆలయం ప్రాంగణంలో ఉన్న ఈ యోగ నరసింహునికి శ్రీ స్వామివారికి అభేదంగా అన్నమాచార్యులు ఎన్నో కీర్తనలు రాశారు. ఈ యోగ నరసింహని ఆలయ ముఖమండపం నుండి ఆనంద నిలయ విమాన దర్శనం అద్భుతంగా ఆనందప్రదంగా గోచరిస్తుంది.
ఇటు ఈ వెంకట నరసింహుని సందర్శిస్తూ అటు ఆనంద నిలయ విమాన దర్శనం చేస్తూ ముక్త కంఠంతో మనందరం ఒకసారి స్వామిని స్తుతిద్దామండి. శ్రీమత్ పయోనిధి నికేతన చక్రపాణే భోగీంద్ర భోగమణి రాజిత పుణ్యమూర్తే యోగీశ శాశ్వత శరణ్య భవాబ్ది పోతా లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం. భక్త ప్రహ్లాదవర గోవింద గోవింద. తర్వాత శంకుస్థాపన స్తంభం అండి. శ్రీ యోగ నరసింహస్వామి వారి ఆలయ ప్రదక్షిణ మార్గంలో సరిగ్గా ఈశాన్యములకు మధ్యలో ఒక స్తంభం ఉంది. ఈ శిలాస్తంభానికి కింది భాగంలో 4 వైపులా ఆంజనేయ స్వామి శిల్పాలు మలచబడి ఉన్నాయి. ఈ స్తంభానికి ప్రదక్షిణ నమస్కారాలు చేస్తూ కోరిన భక్తులకు కూడా స్వగృహ సౌకర్యాలు త్వరలో ఏర్పడతాయని భక్తుల విశ్వాసం. తర్వాత పరిమళం అర. ఈ యోగ నరసింహునికి ప్రదక్షిణంగా వెళదాం. ఈ యోగ నరసింహుని ప్రదక్షిణ మండపంలోనే దక్షిణ దిక్కున గల మార్గంలో పరిమళం అర ఉంది. ప్రతి గురువారం నాడు మధ్యాహ్నం వేళ ఈ అరలో ఉన్న సానరాతి మీద శ్రీ వెంకటేశ్వర స్వామివారి తిరునామానికి వినియోగించే పచ్చకర్పూరాన్ని మెత్తగా నూరి ఉంచుకుంటారు. ఇలా మెత్తగా నూరి ఉంచుకున్న 16 తులాల పచ్చకర్పూరపు పొడితో మరునాడు శుక్రవారం ఉదయం అభిషేక అనంతరం అలంకారాలన్నీ అయిన తర్వాత శ్రీ స్వామివారికి నామ తీర్చిదిద్దుతారు. బ్రహ్మోత్సవాల సమయంలో అయితే బ్రహ్మోత్సవాల ముందు, మధ్యలో, తర్వాత వచ్చే 3 లేదా 4 శుక్రవారాలలో శ్రీవారి నామానికి రెట్టింపు పరిమాణంలో అంటే 32 తులాల పచ్చకర్పూరం అలంకరింపబడుతూ ఉంటుంది. అంతేగాక ఈ పరిమళం అరలోనే ప్రతి గురువారం నాడు శుక్రవార అభిషేకానికి గాను పచ్చకర్పూరం, పునుగు, జవ్వాది, కుంకుమ పువ్వు, కస్తూరి వగైరా సుగంధ ద్రవ్యాలను కలిపి వెండి గిన్నెలో నుంచి సిద్ధం చేస్తారు. శుక్రవారం ఉదయం అభిషేకం ఆజిత్య సేవలో పాల్గొనే భక్తులకు ఈ గిన్నెలను అందిస్తారు. తర్వాత శ్రీవారి హుండీ. హుండీని కొప్పెర అని కూడా అంటారు. హుండీ. పరిమళం అర నుండి మెట్లు దిగి నేరుగా శ్రీవారి హుండీకి నడవండి. ఈ హుండీ బంగారు వాకిలికి ఉత్తర పార్శ్వంలో గల 4 స్తంభాల నడుమ ఏర్పాటు చేయబడి ఉంది. శ్రీ స్వామివారి దర్శనం చేసుకొని విమాన ప్రదక్షిణం చేసి వచ్చిన భక్తులు తమ తమ మొక్కుబళ్లను, కానుకలను, నిలువు దోపిళ్లను ఈ హుండీలో సమర్పించుకుంటారు. బంగారు నగలు, వెండి పాత్రలు, ముడుపులు, నాణాలు, నోట్లు, వస్త్రాలు, కర్పూరం, బియ్యం, కలకండ ఇలా ఎన్నో రకాలైన వస్తువులను భక్తులు స్వామివారికి కానుకలుగా ఈ హుండీ ద్వారా సమర్పిస్తారు. నిటారుగా పెద్ద సంచి ఆకృతిలో ఏర్పాటు చేయబడిన తెల్లని క్యాన్వాస్ గుడ్డలో పెద్ద రాగి గంగాలాన్ని దించి పై గుడ్డను రోటి వలె తాళ్లతో కట్టి వేలాడదీస్తారు. ఈ క్యాన్వాస్ గుడ్డపై శ్రీవారి శంఖచక్ర తిరునామాలు చిత్రింపబడి ఉన్నాయి. భక్తులు వేసే కానుకలు భద్రంగా సరాసరి గంగాలలో పడేటట్లుగా ఏర్పాటు చేయబడిన ఈ బుర్కా గంగాలాన్ని కొప్పెర అని కూడా అంటారు. ఈ హుండీ గుడ్డపై గల తాళ్లపైన దేవస్థానం వారి సీళ్లు 7, అలాగే జియ్యంగార్ల సీళ్లు 6 లక్కతో వేస్తారు. ఈ హుండీని ఏర్పాటు చేసినప్పుడు పరకామణి నిమిత్తం విప్పేటప్పుడు అధికారులు ఈ సీళ్లు సరిగా ఉన్నది లేనిది తనిఖీ చేస్తారు. ఇందుకు సాక్ష్యంగా 2 యాత్రికులు కూడా అక్కడ ఉంటారు. హుండీని రోజుకు 2 మార్లు అనగా మధ్యాహ్నం 2వ నైవేద్య కాలంలో 12 గంటల సమయంలోనూ మళ్ళీ రాత్రి ఏకాంత సేవా సమయంలోనూ విప్పదీస్తారు. మరి యాత్రిక జన సమ్మర్దం విపరీతంగా ఉంటూ కానుకలు ఎక్కువైన సమయంలో హుండీని రోజుకు 3-4 మార్లు కూడా తీయడం జరుగుతుంది. ఈ హుండీ క్రిందుగా శ్రీచక్రం ఉన్నట్లుగా ప్రత్యక్షంగా దర్శించిన తిరుమల తిరుపతి దేవస్థానం వేద పండితులు శ్రీ రామనాథ గణపాటి గారు జూలకంటి బాలసుబ్రహ్మణ్యం గారితో 1992లో చెప్పారు. సుమారు 70 ఏళ్ల క్రిందట తాను వేద విద్యార్థిగా ఉన్నప్పుడు ఆలయ అధికారుల నేలను ఎత్తు పెంచడానికి గాను హుండీ ఉన్న స్థలాన్ని త్రవ్వి చూడగా శ్రీచక్ర యంత్రం స్పష్టంగా గోచరించిందని అన్నారు. ఇందువల్లే ఈ ఆలయంలో ఉత్సవాలు నిర్వహించే స్థలాలను అటు ఇటు మార్పు చేశారు. కానీ ఈ హుండీని మాత్రం ఇక్కడి నుంచి కదల్చలేదు. శ్రీవారి వక్షస్థలంలో నెలకొని ఉన్న శ్రీదేవిని స్థిరరూపి అయిన లక్ష్మిగాను, హుండీ ద్వారా వచ్చే అపూర్వమైన సంపదల సమూహాన్ని
చరరూపిణి అయిన లక్ష్మిగాను భక్తులు భావిస్తారు. తర్వాత కటాహ తీర్థం అంటే తొట్టి తీర్థం అని కూడా అంటారు దీన్ని. ఇది తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలోనే విమాన ప్రదక్షిణ మార్గంలో అన్నమాచార్య భాండారానికి ఎదురుగా ఉన్నది. దీనినే తొట్టి తీర్థం అని కూడా అంటారు. శ్రీ స్వామివారి పాదముల నుండి వచ్చే అభిషేక తీర్థం ఇది. శ్రీ స్వామి పుష్కరిణి స్నానం, శ్రీనివాసుని దర్శనం, కటాహ తీర్థ పానం ఈ మూడును త్రైలోక్య దుర్లభాలను ప్రసిద్ధి. ఈ తీర్థం శ్రీవారి హుండీకి వెలుపల ఆనుకొని తొట్టి మాదిరిగా ఎడమ దిక్కున ఉన్నది. ఈ తీర్థాన్ని స్వీకరించినప్పుడు అష్టాక్షరి లేదా కేశవాది నామాలలో లేక శ్రీ వెంకటేశుని మంత్రము ఉచ్చరించాలి. పూర్వం తుంగభద్ర నదీ తీర్థంలో పద్మనాభుని పుత్రుడైన కేశవుడనే బ్రాహ్మణ యువకుడు వేశ్యాలంపట్లు అయ్యాడు. ధనం మీది దురాశచే ఒక విప్రుణ్ణి చంపాడు. వెంటనే బ్రహ్మహత్య పాపం భయంకర రూపంతో అతన్ని వెంటపడింది. కేశవుడు భయంతో దేశాన్ని తిరుగుతూ తన తండ్రి కాళ్ళపై పడి రక్షించమని ప్రార్థించినాడు. అదే సమయానికి అక్కడికి వచ్చిన భరద్వాజ మహర్షి కటాహ తీర్థ మహిమను తెలియచేసి ఆ తీర్థాన్ని సేవింపచేయమని ఆనతినిచ్చాడు. కేశవ శర్మ తండ్రితో కూడా తిరుమల క్షేత్రాన్ని చేరుకొని శ్రీ స్వామివారి కోనేటిలో స్నానమాచరించి వరాహస్వామిని దర్శించి శ్రీ వెంకటేశ్వరుని దర్శించి పిదప శ్రీ స్వామివారి పాదాల నుండి స్రవించే కటాహ తీర్థాన్ని స్వీకరించి బ్రహ్మహత్య పాపం నుండి విముక్తి పొందాడు. ఈ కటాహ తీర్థ జలాన్ని ఎవరైనా ఎప్పుడైనా పానం చేయవచ్చని, స్పర్శాదోషం లేని ఆ తీర్థం బ్రహ్మహత్యాది మహాపాపాలను తొలగించడమేగాక కర్మరోగాలైన భయంకర వ్యాధులను కూడా పోగొడుతుందని స్కాంద పురాణంలో పేర్కొనబడింది. ఈ కటాహ తీర్థ మహత్యాన్ని పరమశివుడు కూడా పూర్తిగా తెలియలేదని ఇలా చెప్పబడింది. కటాహ తీర్థ మహత్యం కో వేత్తి భువనత్రయే మహాదేవో విజానాతి తస్య తీర్థస్య వైభవం. తర్వాత శ్రీ విశ్వక్సేనుల వారు శ్రీవారి హుండీకి ప్రదక్షిణం చేసి వెలుపలికి వచ్చాం కదా, ఇప్పుడు ఇటు ఎడమ చేతి వైపు తిరిగి నేరుగా చూడండి. అదిగో వైకుంఠ ప్రదక్షిణం ద్వారా దానికి పక్కన చిన్న మందిరం ఉంది. ఇదిగో ఈ చిన్న మందిరంలో దక్షిణాభిముఖంగా 2 అడుగుల ఎత్తుగల శ్రీ విశ్వక్సేనుల వారి శిలామూర్తి ప్రతిష్ఠింపబడి ఉంది. చతుర్భుజాలు, పై 2 చేతులు శంఖచక్రాలు ధరించి కూర్చుని ఉన్న భంగిమలో అభయముద్రతోనూ ఊర్ధ్వ పుండ్రాలతోనూ ఉన్న వీరు శ్రీ వెంకటేశ్వర స్వామివారికి ప్రధాన సైన్యాధిపతి. వీరినే సైన్యనాథుడని, సేనాధిపతి అని, శ్రీసేన మొదలియార్ అని అంటారు. వీరి పంచలోహ ఉత్సవ విగ్రహం ప్రస్తుతం తీర్థం ఇచ్చే చోట అంకురార్పణ మండపంలో నెలకొని ఉంది. ఆనివార ఆస్థానం, ఉగాది, దీపావళి ఆస్థానాల్లోనూ బ్రహ్మోత్సవం వంటి విశేష ఉత్సవాల్లో సేనాధిపతి అయిన శ్రీ విశ్వక్సేనుల వారి ఉత్సవమూర్తి ప్రధాన పాత్ర వహిస్తారు. శ్రీ స్వామివారికి సర్వ సైన్యాధ్యక్షుడైన శ్రీ విశ్వక్సేనుల వారిని ప్రార్థిస్తూ భక్తితో స్తుతించండి. యస్యద్విరదవక్త్రాద్యాః పారిసద్యాః పరస్సతం విఘ్నం నిఘ్నంతి సతతం విశ్వక్సేనం తమాశ్రయే. తర్వాత ముక్కోటి ప్రదక్షిణం, దీనినే వైకుంఠ ప్రదక్షిణం అని కూడా అంటారు. విమాన ప్రదక్షిణ మార్గంలో దక్షిణ దిక్కున గర్భాలయానికి ఆనుకొని ఉన్న ప్రాకారానికి ద్వారం ద్వారా ఈ వైకుంఠం లేదా ముక్కోటి ప్రదక్షిణ మార్గంలోనికి ప్రవేశించాలి. హుండీకి పక్కన గల మార్గం ద్వారా బయటకి రావాలి. శ్రీ స్వామివారి గర్భాలయ ప్రాకారానికి విమాన ప్రదక్షిణం లోపలి ప్రాకారానికి మధ్యన ఉన్న ఈ మార్గమే ముక్కోటి ప్రదక్షిణ మార్గం అంటారు. ప్రతి సంవత్సరం ధనుర్మాసంలో వైకుంఠ ఏకాదశి నాడు మాత్రమే ఈ ప్రదక్షిణ మార్గం తెరుస్తారు. అంటే ప్రతి సంవత్సరం వైకుంఠ ఏకాదశి నాడు అనగా దశమి నాటి అర్ధరాత్రి నుండి ద్వాదశి నాటి అర్ధరాత్రి వరకు తెరిచి ఉంచుతారు. మిగతా సమయాల్లో ఈ మార్గానికున్న ద్వారాలతో మూసివేయబడి ఉంటుంది. వీటినే వైకుంఠ ద్వారం అని అంటారు. శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి చాలా దగ్గరగా ఆనుకొని ఉండే ప్రదక్షిణ మార్గమే ఇది. ఈ ప్రదక్షిణ మార్గం అన్ని వైపులా ఒకే కొలతలతో సమానంగా కనిపించదు. ఇప్పుడు ఆనంద నిలయంలో ఉన్నటువంటి స్వామివారిని దర్శించుకొని బయటికి వచ్చి విమాన ప్రదక్షిణం గుండా అక్కడ ఉన్నటువంటి చుట్టూతా ఉన్నటువంటి దేవతలందరినీ కూడా దర్శించుకున్నాం. ఇంకా లాస్ట్కి
సాష్టాంగ నమస్కారం చేసుకుందాం. ఎక్కడ? ఆనందదాయకమైన మంగళకరమైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి దివ్య మంగళమూల విరాన్మూర్తిని దర్శనం చేసుకుని వచ్చాం. ఇంకా శ్రీవారి ఆలయంలోని ఎన్నో విషయాలను మరెన్నో విశేషాలను తెలుసుకున్నాం. ఇప్పుడు వెండివాకిలి ఎదురుగా లోపల శ్రీరంగనాథ స్వామి దగ్గర భక్తితో సాష్టాంగ నమస్కారాలు అర్పిస్తూ, ఓ స్వామి ఏడుకొండలవాడ, మళ్ళా దర్శనం త్వరలో అనుగ్రహించవయ్యా. ఓ ఆనంద నిలయవాస, నీ అప్రాకృత దివ్య మనోహరమైన మూర్తిని అతి త్వరలో దర్శించేటట్లుగా నిండుగా దండిగా అనుగ్రహించు స్వామి అంటూ భక్తితో నమస్కారాలు సమర్పించుకుందాం. ఎక్కడండి? వెండి వాకిలికి ఎదురుగా శ్రీరంగనాథ స్వామి దగ్గర. ఇంకా తర్వాత శ్రీవారి ప్రసాదం. స్వామివారికి సాష్టాంగ నమస్కారాలు సమర్పించిన తర్వాత వెండి వాకిలి గుండా బయటకు వస్తే వెండి వాకిలికి ఉత్తరం దిక్కున అర్చక స్వాములు, పరిచారక స్వాములు శ్రీవారు ఆరగించి మన కోసం మిగిల్చిన దివ్య అన్నాలను ప్రసాదంగా పంచుతూ ఉన్నారు. మనం అందరం ఆ ప్రసాదాలను వినయ వినమ్రతలతో భక్తి ప్రపత్తలతో స్వీకరించి ఆరగించుదాం. చక్కెర పొంగలి, పులిహోర, పొంగళ్ళు, దద్దోజనాలు, ఆహా, తిరుమలేశుడు ఆరగింపు చేసిన ఈ ప్రసాదాలు మన పాలిట దివ్య ఔషధాలు. ఆ ప్రసాదాలు మన పాలిట లక్ష్మీ సంపత్ప్రదాలు. రుచికరమైన ఆ దివ్య పాయసాలు మన ఆధ్యాత్మిక జీవిత దివ్యలోక ప్రసాదాలు. ఆ ప్రసాదాలు సర్వార్థ సిద్ధప్రదాలు. తృప్తిగా తిరుమలేసిన ప్రసాదాలను ఆస్వాదిద్దాము. ఇప్పుడు మనం ప్రసాదం తీసుకుని బయటకు వచ్చాం కదండి. ఒక్కసారి శ్రీ బేడి ఆంజనేయ స్వామి గురించి తెలుసుకుందాం. మనం ఇంతకుముందు తెలుసుకున్నాం, కానీ మీకు అక్కడ నేను ఒక చిన్న విషయాన్ని చెప్పడం మర్చిపోయాను, అందుకే దాన్ని ఇక్కడ చెప్పదలుచుకున్నానండి. శ్రీ బేడి ఆంజనేయ స్వామి వారు ఇటు తిరుపతి నుండి వచ్చే యాత్రికులకు, భక్తులకు, అటు శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి అనుసంధానకర్తగా తొలిగా దర్శనమిచ్చే స్వామి రామభక్తాగ్రేసరుడైన శ్రీ బేడి ఆంజనేయ స్వామి వారు. తిరుమల శ్రీ స్వామివారి సన్నిధి వీధిలో శ్రీ వెంకటేశ్వరునికి అభిముఖంగా అంజలి ఘటిస్తున్న భంగిమలో చేతులకు కాళ్లకు బేడీలు తగిలించుకొని నిలిచి ఉన్న శ్రీ బేడి ఆంజనేయ స్వామిని దర్శనమిస్తారు. ఇక్కడి అంజనాద్రిలో అల్లరి చిల్లరిగా తిరుగుతూ నానా రభస చేస్తున్న హనుమంతుని కాళ్లకు చేతులకు బేడీలు తగిలించి ఎక్కడికి కదలకుండా శ్రీ వెంకటేశ్వరునికి ఎదురుగా నిలబట్టిందంట అంజనాదేవి. అందువల్లే ఈయనను బేడి ఆంజనేయ స్వామి అని అంటారు. తర్వాత శ్రీ స్వామివారి పుష్కరిణి. శ్రీ స్వామి పుష్కరిణి స్నానం, సద్గురు పాదసేవనం, ఏకాదశి వ్రతం, ఈ మూడును అత్యంత దుర్లభములు. అలాగే మానవునిగా జన్మించడం, మానవునిగా మనుగడ సాగించడం, ఆ మానవ జీవితంలో శ్రీ స్వామి పుష్కరిణిలో స్నానం చేయడం అనే కార్యాలు లభ్యం కావటం చాలా దుర్లభమైనవి అని వరాహ పురాణం చాటుతోంది. కలియుగ వైకుంఠమైన తిరుమల పుణ్యక్షేత్రంలో నెలకొన్న కోనేరుని శ్రీ స్వామి పుష్కరిణి అంటారు. బ్రహ్మాండంలోని సర్వ తీర్థాలకు స్వామి వంటిది కనుక స్వామి పుష్కరిణి అనే సార్థక నామధేయంతో తిరుమల క్షేత్రంలోని కోనేరు అలరారుతుంది. శ్రీ మహావిష్ణువు ఆనతి మేరకు వైకుంఠం నుండి క్రీడాద్రితో కూడా ఈ పుష్కరిణిని తెచ్చి గరుత్మంతుడు ఇక్కడ ఈ క్షేత్రంలో స్థాపించినట్లు పురాణాలు స్పష్టం చేస్తూ ఉన్నాయి. శ్రీ స్వామి పుష్కరిణి సర్వ తీర్థాలకు నిలయం, సర్వ పాపహరం. స్నానం మాత్రం చేత ఇహ పరాలను రెండింటినీ ప్రసాదిస్తుంది. ఈ పుష్కరిణిని దర్శించడం వల్ల, ఈ తీర్థాన్ని సేవించడం వల్ల, స్మరించడం వల్ల, ఇందులో స్నానం చెయ్యడం వల్ల సమస్త పాపాలు నశిస్తాయి, సర్వ సుఖాలు కలుగుతాయి. దీనికి ఇదే సాటి. శాస్త్రానాం పరమో వేదః, దేవానాం పరమో హరిః, తీర్థానాం పరమం తీర్థం స్వామి పుష్కరిణీ నృప. ఇలా తీర్థాలలోకెల్లా పరమ పావనమైంది ఈ తిరుమలలోని స్వామి పుష్కరిణి. ఇవన్నీ కూడా ఒకటే చోట ఉంటే బాగుంటుంది అని నేను ఇంతసేపు ఆడియో చేశానండి. ఆనంద నిలయంలోని విశేషాలన్నింటినీ తెలుసుకున్నాము. ఇంకా ఆనంద నిలయంలో ఏ స్వామివార్లు ఉన్నారు, ఉత్సవమూర్తులు ఉన్నారు, వారు ఎప్పుడెప్పుడు ఏ సేవలు జరిపించుకుంటారు, ఎప్పుడు బయటకు వస్తారు, బ్రహ్మోత్సవాలలో మనం రథోత్సవం, గరుడోత్సవం ఎప్పుడు జరుగుతుంది, అప్పుడు ఏ స్వామివారు వస్తారు అని చెప్పేసి మనం తెలుసుకున్నాము. అలానే బయటికి స్వామివారిని దర్శనం చేసుకొని బయటికి వచ్చిన తర్వాత విమాన ప్రదక్షిణలో ఉన్నటువంటి
అందరి దేవుళ్ళందరినీ కూడా, ఉత్సవమూర్తులందరినీ కూడా దర్శించుకున్నాం. ఈరోజు మనం స్వామి పుష్కరిణి గురించి తెలుసుకున్నాం. ఇవన్నీ కూడా ఒకే చోట బాగుంటుంది అన్న విశేషంతో నేను ఇంత ఆడియో చేశానండి. మనందరం కూడా చక్కగా మానసికంగా స్వామివారిని దర్శించుకుందాం. సర్వం సద్గురు వెంకటేశ్వర అర్పణమస్తు. లోకాన్ సమస్తాన్ సుఖినో భవంతు. సర్వే జనా సుఖినో భవంతు. ఓం నమో వెంకటేశాయ. నా ఆడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు కింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి బెల్ని యాక్టివేట్ చేసినట్టయితే నా నోటిఫికేషన్స్ అన్నీ మీకు అందుతాయి. మరియు మీరు ఇతరులకి షేర్ చేయడం వల్ల మీ ద్వారా వేరొకరు కూడా పారాయణం చేసిన పుణ్యం మీకు కలుగుతుంది. ఇట్లు మీ జీవని. ధన్యవాదాలు.